హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. టీ కాంగ్రెస్ పాలనలో దూసుకెళ్తుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి హయాంలో ప్రజాపాలన సాగుతుంది. రేవంత్ రెడ్డి ప్రతి నిర్ణయం సక్సెస్ అవుతుంది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. ఇందుకోసం అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. వీటిపైన అధికారులు స్క్రూటినీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కానీ తాజా కొత్త రేషన్ కార్డులపైన తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియపైన ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల రూపం మార్చాలని నిర్ణయించింది. వీటి స్థానంలో కొత్తవి జారీ చేయాలని డిసైడ్ అయింది. ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి కసరత్తు వేగవంతం చేయనున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు పరిమితి గతంలో ఉన్న 5 లక్షలను రేవంత్ ప్రభుత్వం 10 లక్షలకు పెంచింది. దీంతో పాత ఆరోగ్యశ్రీ కార్డుల స్థానంలో కొత్తవి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 90 లక్షల ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో రేషన్ కార్డు ఓ చిన్న పుస్తకం తరహాలో పంపిణీ చేశారు. ఇప్పుడు వీటి రూపం మార్చాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. గతంలో ఉన్న ఆహార భద్రత కార్డుల స్థానంలో రైతు బంధు పాస్బుక్ సైజులో రేషన్ కార్డులు జారీ అయ్యాయి. ముందు వైపు కుటుంబ సభ్యుల గ్రూప్ ఫోటో, కింద కుటుంబ సభ్యుల వివరాలు, వెనక వైపు చిరునామా, ఇతర వివరాలు ఉండేవి. ఆ తర్వాత రేషన్ కార్డుల స్థానంలో ఆహార భద్రత కార్డులు వచ్చాయి. ఒక పేజీతో ఒకవైపే ఉండే ఈ కార్డులో యజమాని, కుటుంబ సభ్యుల ఫోటోలు లేకుండానే కార్డుదారు, కుటుంబ సభ్యులు, రేషన్ దుకాణం కార్డు సంఖ్య మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వం మంజూరు చేయనున్న కొత్త కార్డులో ఎలాంటి వివరాలు పొందపరచాలి అనే అంశంపైన అధికారులు కసరత్తు చేస్తున్నారు. మొత్తం కుటుంబానికి సంబంధించిన సమాచారం ఒకే కార్డులో అందుబాటులో ఉండేలాగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే రైతు రుణమాఫీతో పాటుగా కొత్త రేషన్ కార్డులు మంజూరుపైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం, ఈసీ నుంచి తాజాగా వచ్చిన మార్గదర్శకాల మేరకు ఆ నిర్ణయాలను వాయిదా వేసింది. ప్రజాపాలన ద్వారా స్వీకరించిన దరఖాస్తుల్లో ఎక్కువ సంఖ్యలో కొత్త రేషన్ కార్డుల కోసమే అభ్యర్థనలు వచ్చాయి. దీంతో కోడ్ పూర్తయిన తర్వాత ఉన్నతాధికారులతో ప్రభుత్వం ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తేనే లబ్ధిదారునికి సంబంధించిన ఆహార భద్రత, ఆరోగ్యశ్రీ, ప్రభుత్వ పథకాల లబ్ధి, కుటుంబ సభ్యుల వివరాలతో కలిపి పూర్తి సమాచారం కార్డులో ఉండేలా ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. దీంతో జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడించిన తర్వాత ఈ ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశం కల్పిస్తుంది. ఆ తర్వాత కార్డుల జారీ ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.